ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 తీసుకొని కొట్టింది సుప్రీంకోర్టు. నేను ఎప్పుడు సుప్రీంకోర్టు లాంగ్ లీవ్ సుప్రీంకోర్టు అని పెట్టాము ఈడ. మరి ఆ మహాత్మా గాంధీకి, అంబేద్కర్ గారికి పూలు కూడా పెట్టాం. ఎందుకు పెట్టాం? కోర్టు బయటకు వచ్చింది, కర్ర తీసి నెత్తిన కొడితే మరి వాడు బయట పెట్టాడు నిన్న వెబ్సైట్లో. వాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాడు పెడతాడో లేదో. ఏంది నువ్వు చేసినటువంటి అవినీతి డబ్బు ఈరోజు బయటపడిపోయింది. భారతీయ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకి ఎవరు డబ్బులు ఇలా నీకెందుకు ఇచ్చారు? కార్పొరేట్ సీతారాం యేచూరి ఇచ్చాడు స్టేట్మెంట్. ఏమని? కార్పొరేట్స్ క్రానీ క్యాపిటలిజం గురించి ఆయన మాట్లాడాడు. ఇది ఆయన సాధించింది. భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల్లో సాధించింది ఇది. ఇంకొక 3వ టర్మ్ కావాలంటే ఎందుకురా బాబు, వెళ్ళరా నాయన, చాలరా, ఇంకా చాలరా బాబు, 400 సీట్లు వస్తాయని ఆయన చెప్తాడు నిన్న అమిత్ షా. ఎట్టొస్తుంది నీకు? నీ తలకాయ వస్తుంది, నీ తలకాయ వస్తుంది. 300 సీట్లు కావాలని ఆయన అంటాడు. ఎందుకు? ముచ్చటగా చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ ముగ్గురు కలిసి ఆయన సపోర్ట్ చేశారు. ఆయన పోయి ముగ్గురు సపోర్ట్ చేశాడు. టాటాలు, అంబానీలు, అదానీలకు ఆయన సపోర్ట్ చేశాడు మోడీ. వీళ్ళు ముగ్గురు పోయి మోడీకి సపోర్ట్ చేశారు. వీళ్ళందరూ కలిసి కార్పొరేట్స్కి సహాయం చేసేదానికి తప్ప కేసులు వాళ్ళ పైన ఉన్నటువంటి అవినీతి కేసులు తప్పించుకునే దానికి కోసం తప్ప వేరే ఆలోచనే లేదు. మన రాష్ట్ర నాయకులు పూర్తిగా చెడిపోయారు అని చెప్పక తప్పదు. ఏం చేశారు మీరు? ఏంది ఆ పోస్టర్లు? దేనికి మీ పోస్టర్లు? యథో పోస్టర్లు ఏముంది దాంట్లో అర్థం? నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నీ ఆస్తి ఎంత, ఈరోజు నీ ఆస్తి ఎంత? నేను నిన్న చూశాను అక్కడ టాన్సీ అని ఒకటి ఉండేది, జయలలిత. పాపం జయలలిత ఫిల్మ్ యాక్ట్రెస్, హీరోయిన్, ఒక టాన్సీ అని అది కొన్నదానికి జైలుకు పోయింది. పాపన్న అగ్రహారంలో జైల్లో పడింది, చచ్చిపోయింది. మరి ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? నీతిపరుడు అవినీతి పరుడు యముండా అంటావే. ఒరే నాయనా, వీళ్ళంతా ఇంతమంది అవినీతి పనులను పెట్టుకొని నువ్వు పోషించావు కదా మోడీ. ఎందుకై నీకు ఓటు ఇవ్వాలో? ఎవరే? ధైర్యం లేదో, దమ్ము లేదో ఎవడికి మాట్లాడే దమ్ము? నేను మాట్లాడుతున్నాను, నువ్వు దమ్ముంటే రా, జవాబు చెప్పు. రెండో విషయం రాజధాని. నేను రాజధాని గురించి తిరుమలలో మాట్లాడితే కింద రాస్తుండారు, కాలు కింద రాస్తుండారు. తప్పదు. మీడియా సంస్థలు మీరేదో మహానుభావులు అనుకుంటున్నారు, మీ పైన కూడా పడాల్సి వస్తుంది, మోడీ పైన పడ్డట్టు. ఏందా? తిరుపతి రాజధాని నగరం చేస్తాను, చేసి తీర్తానంటే నువ్వు ఏడ రాయాలయా? ఎక్కడ రాయాలి నువ్వు? రాయలసీమ ప్రయోజనాలు బాగుపడాలి, పైకి రావాలి, రాయలసీమ ప్రజలు బాగు రావాలని అంటే ఒకటే ఒక మార్గం, రాజధాని. బీర్లు బ్రాందీలు దాకి బంజారా హిల్స్లో కూర్చుంటే కాదు. నేను గమనించాను మొన్న అనంతపూర్, ఎందుకో పోయాను ఆ మీటింగ్కి, మల్లికార్జున్ ఖర్గే మీటింగ్ నేను చూశాను. రాజస్థాన్లో తిరిగాను మొన్న 3 రోజులు 4 రోజుల నాడు. అక్కడ మేలుగా ఉంది. థార్ రిజార్ట్లో కూడా చెట్లు మొలుస్తున్నాయి. ఈడ చెట్లు లేవు, పుట్టలు లేవు, ఏమీ లేవు. మరి రాయలసీమ రాజధాని నగరం, తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. ఎవడు ఆపలేడు. నేను చెప్తున్నా, చంద్రబాబు ఆపలేడు, చాలా ధీమాతో చెప్తున్నా. మరి జగన్ ఆపలేడు, ఇంకెవ్వడు, మోడీ కూడా ఆపలేడు. నేను చెప్పాను ఎక్కడో మీటింగ్లో, అక్కడ అనుకుంటాను యూనివర్సిటీలు, 100 మంది జగన్లు, 100 మంది చంద్రబాబులు, 100 మంది మోడీలు వచ్చినా తిరుపతి రాజధాని నగరం కానివ్వకుండా ఆపలేరు. అవుతుంది, అవి తీరుతుంది, నేను చేస్తాను. ఎందుకు చేయాలనుకుంటున్నా అది కూడా చెప్పేస్తా. నేను చచ్చిన తర్వాత నన్ను గురించి అనుకునేదానికి ఏదో ఒకటి ఉండాలా. దొగరాజ పట్టణం అనుకున్నాను, దానివల్ల ప్రయోజనం లేకుండా పోయింది. మనవరు అనుకున్నాం, ప్రయోజనం లేకుండా పోయింది. అంతర్జాతీయ విమానాశ్రయం అనుకున్నాను, దానివల్ల ప్రయోజనం లేదు. ఒకటి రాజధాని నగరం తిరుపతి అవుతుంది, అయి తీరుతుంది. అయిన తర్వాత హైదరాబాద్ నగరం లాగా ఒకప్పుడు ఏమీ లేదు, తొండలు గుడ్లు పెడుతున్నాయి, అది ఈరోజు భాగ్యనగరం అయింది. ఎలా అయింది? ఉద్యోగాలు వచ్చాయి, పేదరికం పోయింది, ప్రతి ఒక్కడు బాగుపడ్డాడు, బెంచ్ కార్లో తిరుగుతున్నాడు, సైకిల్లో రిక్షాల్లో తిరిగేవాళ్ళు. మరి ఇది అయి తీరుతుంది. దమ్ముంటే చంద్రబాబుని నేను సవాలు విసిరేస్తున్నా, తిరుపతి రాజధాని చెయ్యను అని చెప్పమని చెప్తున్నా. జగన్ని చెప్తున్నా, నేను అడుగుతున్నా,
నేను తిరుపతి రాజధాని చెయ్యను, వైజాగ్కే చేస్తానని చెప్పమను. చెప్పలేరు. చెప్పితే ఏమవుద్దో వాళ్ళకి తెలుసు. నేను తప్పనిసరిగా దీన్ని రాజధాని నగరం చెయ్యాలనుకుంటున్నాను, చేస్తాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. కాంగ్రెస్ పార్టీలో కూడా విమర్శలు వచ్చి ఉన్నాయి. కొంతమంది ఆడు భూములు కొనుండారు. ఎందుకు రాయి నీ బాధ అంటే 5 ఎకరాలు కొనుక్కున్నాను, వెంచర్ వేసుకున్నాం అనుకున్నాను ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన చెప్తాడు 25 ఎకరాలు నేను కొనుక్కున్నాను, నాకు సొంత ఆస్తులు ఉన్నాయని చెప్తాడు. మరి మీ ఆస్తుల కొరకు రాయలసీమ ప్రజలు 8 జిల్లాలు ప్లస్ 2 10 జిల్లాలు పాడైపోవాలనా? మీరే చెప్పండి. తప్పనిసరిగా ఇది అవుతుంది, అయి తీరుతుంది. లాస్ట్లో డిస్ప్లే కూడా చేస్తున్నాను. చివరిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుంది అన్న విషయాన్ని గురించి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మేము ఇది చేస్తాం. ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 ఇస్తాం, సంవత్సరానికి 60,000 ఇస్తాం. 5 సంవత్సరాల్లో 3 లక్షలు ప్రతి నిరుపేద కుటుంబానికి ఇస్తాం, ఇచ్చి తీరుతాం. మరి ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. తిరుపతి రాజధాని నగరాన్ని ఆపలేరు ఎవరు, వల్ల కాదు. నాకున్న ఏది ఎక్కడి నుంచి ఓ పోవయా, నీకు తెలిసిందే చింతామోహన్ భూమి పైన 6 అడుగులేను. చింతామోహన్ అంటే నీకు తెలీదు. అందుకనే నేను చెప్తున్నా, నాకు ధీమా ఉంది, చేసి తీరుతాను. నేను చెప్పాను నాకు ఆత్మవిశ్వాసం ఉంది, చేస్తానని చెప్పాను. మేనిఫెస్టో ఏందయా? ఏం మేనిఫెస్టోనయా? మీరు ఎక్కడ అవుట్డేటెడ్ అయ్యా మీరంతా? ఇప్పుడు వస్తున్నా, మీ తర్వాత వస్తున్నా. మరి ఆ రోజు 53లో ఏం మేనిఫెస్టో పెట్టారు? కర్నూలు తీసుకోపోయేటప్పుడు, కర్నూలు నుంచి ఆడ తీసుకోపోయేటప్పుడు ఏ మేనిఫెస్టో హైదరాబాద్లో పెట్టారా? ఆ మేనిఫెస్టోతో నేను వస్తున్నా. నేను చెప్తున్నా, మీరు అడ్డం వచ్చినా కూడా నేను చేస్తా. పునాది రాయి కూడా డేట్ కూడా ఫిక్స్ అయిపోతా. మీరు అడగండి. ఎలాంటిదే చూపిస్తాను, లేండి అమ్మా, అందరూ చూపించాం. విషయాల గురించి చెప్పి ముగిస్తా, ఎక్కువ టైం తీసుకోను. కానీ మధ్య మధ్యలో రావాలనిపిస్తూ ఉంది ఎక్కువగా మీ దగ్గరికి. నేను ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళాను, 4 రాష్ట్రాలు తిరిగాను. రాజస్థాన్లో డెజర్ట్ ఏరియాలో తిరిగాను. ఉత్తరప్రదేశ్లో మొత్తం అంతా తిరిగాను. తర్వాత మిగిలిన ఆ చుట్టుపక్కల పంజాబ్, ఢిల్లీ మామూలుగా తిరిగేసి వచ్చేసాను. ఒక విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్రం పాడైపోతా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ఉన్న అవినీతి ఆరోపణల వల్ల, జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అవినీతి ఆరోపణల వల్ల భారతీయ జనతా పార్టీ మోడీకి మోకాళ్ళపై నిలబడి దండం పెట్టేశాడు. అయిపోయింది. అది వేరే కారణమే లేదు. అవినీతి వల్ల ఆ వెధవ కేసులు తప్పించుకునే దాని కొరకుగా ఆయన మోడీకి నమస్కారం పెట్టేశాడు, సాష్టాంగ నమస్కారం. ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయి. నేను నిన్న మద్రాసులో తిరుగుతుంటే చెప్తున్నారు, ఇదిగో మీ వాళ్ళది ఈ హోటలు అని. ఎందుకయా దరిద్రం? ఎందుకు? ఒక హోటల్ కొన్నాడు, 5 స్టార్ హోటల్, బెనామీ పేరు మీద. ఊరంతా చెప్పుకుంటున్నారు మద్రాసులో, ఇదిగో 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 మీ డబ్బని. ఎందుకయా? దరిద్రం కదా. ఈ అవినీతి ఆరోపణల వల్ల జగన్మోహన్ రెడ్డి సరెండర్ అయ్యాడు భారతీయ జనతా పార్టీకి. మా మిత్రుడు 49 సంవత్సరాల నాటి మిత్రుడు, గాంధీ రోడ్లో చెప్పులు లేకుండా మేము అందరం తిరిగిన వాళ్ళమే. మరి డీలక్స్ సెంటర్ పోతే టీలు అందరం తాగేవాళ్ళం. డబ్బులు ఇచ్చేదానికి ఆయన దగ్గర ఉండేది కాదు, నా దగ్గర ఉండేది కాదు. అందరికంటే ముందు పరిగెత్తేవాళ్ళం. ఎందుకు? ఆ బిల్లు ఎత్తుకొచ్చి మా చేతుల్లో పెడతాడు. 10-15 మంది ఒకసారి పోతే మేము ముందు వచ్చేవాళ్ళం. చంద్రబాబు ఆర్థిక పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి కూడా అది. అప్పుడు
మరి చంద్రబాబు కూడా 14 సంవత్సరాల్లో ఆయన ఏమి నిజాయితీ పరుడు కాదు. సరెండర్ అయిపోయాడు భారతీయ జనతా పార్టీకి. 14 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి మరి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, మోడీ దగ్గర. ఆ ఆధారాలు చూపించినందువల్లే చంద్రబాబు నాయుడు సరెండర్ అయిపోయాడు. ఆయన చెప్తాడు, మా ముగ్గురం కలిసింది రాష్ట్ర ప్రయోజనాలు. ఆడ నీ తలకాయలో ప్రయోజనాలు ఏందా? రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడున్నాయి? రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ. నువ్వు 14 సంవత్సరాల్లో, నేను మొన్న చెప్పాను కదా మా మీటింగ్లో, నువ్వు ఒక చెట్టు అన్నా నాటేవా అని, ఒక బడి పిల్లోడికి సీట్ అన్నా ఇప్పించావా అని అడిగాను కదా. మరి ఒక్కడికన్నా ఉద్యోగం అన్నా ఇప్పించావా చంద్రబాబు 14 సంవత్సరాల్లో అన్నాను కదా. దానికి జవాబు ఎక్కడుంది నీ దగ్గర? నువ్వు 14 సంవత్సరాల్లో జైలు, ఇంకా రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తావా? ఏం చేస్తావు? ఆయన పైన ఉన్నటువంటి ఫైలు, అది ఇచ్చింది కూడా ఎవరో కాదు, నాకు తెలుసు. అది జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుపోయి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుపోయి ఇచ్చాడు మోడీకి. ఇదిగో ఈడ తిన్నాడు, ఆడ తిన్నాడు, ఆడ తిన్నాడు, ఆడ తిన్నాడు అని ఇచ్చాడు. ఆ ఫైలు ఈరోజు ఏం లేదు, చంద్రబాబుకు మనసులో కూడా లేదు. బీజేపీతో గెలవాలన్న ఆశ లేదు, ఆలోచన లేదు. సరెండర్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు. స్వార్థ ప్రయోజనాల కొరకు చంద్రబాబు నాయుడు కూడా సరెండర్ అయిపోయాడు. మరి ఎవరికి సరెండర్ అయ్యాడు? మోడీకి సరెండర్ అయ్యాడు. ఎవరు ఈ మోడీ? ఏంది ఈ మోడీ? 2 సంవత్సరాలు 2 టర్ములు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మోడీ నాకు 3వసారి కావాలంటున్నాడు. 3వసారి ఎందుకురా బాబు? ఏమి చేశావు? దినానికి 4 సార్లు చొక్కాలు మార్చడం తప్పించి నువ్వు చేసింది ఏంది? ఊరికే ఆడకపోయి ఇదంటాడు, ఇదంటాడు, అది రైలు అంటాడు, అది అంటాడు. ఏం చేశావు నువ్వు? భారతదేశానికి 10 సంవత్సరాల్లో ధరలు పెంచడం, నిరుద్యోగాన్ని పెంచడం, ఆకలిని పెంచడం, అప్పులను పెంచడం, ఇది తప్ప నువ్వు చేసింది ఏంది భారతదేశానికి? ఎందుకు రా బాబు నీకు 3వసారి? మోడీ ఎందుకు నీకు 3వసారి? ఎందుకు ఇవ్వాలా? నేను చెప్తున్నా, ఈరోజు మోడీ వల్ల బాగుపడ్డది ముగ్గురు 3 కార్పొరేట్ కంపెనీలు. ఈ మధ్య బొంబాయికి వెళ్ళాను, పాపం అందరూ వచ్చి కలిశారు నన్ను. ఎప్పుడో నేను మంత్రిగా ఉంటే 30 ఏళ్ళ నాడు వాళ్ళు వచ్చి కలిశారు. ఏందిరా మీ పరిస్థితులు అంటే, అయ్యా అన్యాయంలో ఉండాం, మేమందరం బాగలేము అని. ఏం బాగలేరు, బాగుండాడని మోడీ చెప్తున్నాడు కదా అని అంటే, చెప్తున్నాడు బాగుపడ్డది ఎవరంటే ముగ్గురు అంట మోడీ వల్ల. మీ ఇద్దరు ఎవరో మీకు తెలుసు. కొత్తోడి పేరు మీకు చెప్తా, టాటా బాగుపడ్డా అంట. వాడు ఆస్తులు 3 అంతలు పెరిగినాయంట 5 సంవత్సరాల్లో. ఈ 3 కంపెనీలు తప్పించి ఎవరు మోడీ వల్ల బాగుపడ్డారు? మోడీ ఎవరి కొరకు ఆయన కష్టాన్ని, ఆయన మనసుని ఉపయోగిస్తున్నాడు? ఈ 3 కార్పొరేట్ కంపెనీలకు తప్పించి ఆయన వల్ల భారతదేశంలో బాగుపడ్డవాడు లేడు. భారతదేశం నా కుటుంబం అంటాడు. ఏడరా నీ కుటుంబం బాబు? ఆ 3 తప్పించి ఎవరయ్యా? ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ప్రతి స్టేట్ బ్యాంకులో నియోజకవర్గంలో తిరిగాం, బయట పెట్టరా గాడిదా అని అన్నాను మేనేజింగ్ డైరెక్టర్ని. అంటున్నాడు కాంగ్రెస్కి చింతామణికు, ఆయన పార్టీలో నేనున్నా కూడా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, ఇది చాలా అవసరం. పేదరికం పోవాలన్నా, కష్టాలు, కరువులు, మరి కాటకాలు ఇవన్నీ పోవాలంటే, నేను హైదరాబాద్ అని 55 ఏళ్ళ నాడు చూసా. ఆ రోజు హైదరాబాదు, ఈరోజు హైదరాబాదు ఒక్కొక్క ఎకరా 100 కోట్లు పోతా ఉంది. ఎట్లా పోతా ఉంది? ఆ రాజధాని ఉండబట్టి పోతా ఉంది. ఆ రాజధాని లేకపోతే ఏముంది ఆడ? మన రాయలసీమ ఈ ప్రాంతం ప్రాస్పరస్ కావాలంటే ఇంక వేరే మార్గమే లేదు. విశాఖ అదేంది, కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు, బయ్యారం గనులు లేదు, ఇవన్నీ ఒత్తొత్తాయి. ఎందుకో దేవుడు నాకు మనసుకి ఇచ్చాడు. నేను 10 సంవత్సరాల నాడు ఇదే మాట చెప్పాను. మరి 13వ తేదీ అక్టోబరు 2013లో మన్మోహన్ సింగ్ కలిసి తిరుపతిని రాజధాని చేయవయ్యా అంటే ఆయన నాకు చెప్పాడు, నేను ఏమీ లేనప్పుడు తిరుపతి యూనివర్సిటీ నాకు పిహెచ్డి డాక్టరేట్ ఇచ్చింది, నేను కూడా ఏదో చేయాలను తిరుపతి అంటే, ఏం వద్దు నాకు తిరుపతి రాజధాని చేయమని అడిగాను. నాకు జాబ్ కూడా రిప్లై ఇచ్చున్నాడు, అది మీకు పంపిస్తాను. అక్టోబర్ 31, 2013. ఇది ఈరోజు నా ఆలోచన కాదు. ఇది కాకపోతే టాక్టికల్ రీజన్స్ కొరకు గమ్ముగా ఉండే ఇది టైము. ఇప్పుడు ఇనుమును కూడా కరెక్ట్ వెన్ ఐరన్ ఈజ్ హాట్ అప్పుడే కొట్టాలన్నారు. ఇది టైం కరెక్ట్ కాబట్టి కొడుతున్నాను, కొట్టాను.
చేస్తాను కూడా. నేను ఎక్కడో చెప్పాను జూలై ఆగస్టులో వేయిస్తానని. అయ్యా మీరే నడుతారా? నేను ఒక మాట చెప్తాను, ఇది పొలిటికల్ డెసిషన్, ఇది వేరేది ఏం కాదు, సైంటిఫిక్ డెసిషన్లు అవన్నీ కాదు. పొలిటికల్గా ఒకటి అసలు ఎందుకు నేను మీకు చెప్పకూడదు చెప్తున్నా. వెంకటేశ్వర స్వామి తిరుపతికి ఎందుకు వచ్చాడు? వారణాసిలోనో జమ్మూ కాశ్మీర్లోనో లేకపోతే అక్కడెక్కడో రామేశ్వరంలో ఉండొచ్చు కదా. ఈ ప్రాంతంలో ఉండే పేదరికాన్ని తీసేసేదానికి, ఈ రాళ్ళు రప్పలు కొండలు ఇక్కడ ఏముందా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికి, పేదవాళ్ళ కన్నీళ్లు తుడిసేదానికి వచ్చాడు స్వామి. ఎప్పుడో 1000 సంవత్సరాల నాడో కోట్ల సంవత్సరాల నాడో. ఇంకెక్కడో చూజ్ చేసుకోవచ్చు, మరి చూజ్ చేసుకోవాలా. కానీ అనుకున్నది జరగలేదు. ఇప్పటికీ కడుపులో 3 పూటల్లో 1 పూట భోంచేస్తున్నారు. ఒక చిన్న గదిలో 7 మంది పడుకుంటున్నారు 1500 రూపాయల బాడుగుతో. ఇది చాలా విపరీతమైన ఇది ఇక్కడ ఉంది. దేశంలో ఎక్కడా లేదు, రాజస్థాన్లో లేదు ఈ విధంగా. నేను ఎక్కడో చూశాను, ప్రపంచంలో ఒక్క దగ్గర ఉంది ఇటువంటి పేదరికం, ఈజిప్టులో ఉంది. అంతకంటే ఇది ఇక్కడ ఇది తప్పదు, వేరే మార్గమే లేదు. ఎందుకనో రాయలసీమ నాయకులకి ఈ ఆలోచన రాలేదు, నాకు వచ్చింది. ఇది సంభవామి, యుగే పో, ఏ కూడా ఆపలేడు, చేసి పెడతా. సార్, మీకున్న రాజకీయ పరిచయాలతో కేంద్రంలో ఏ పార్టీ అన్నదంటే రాష్ట్రంలో పార్టీ, నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉన్న పరిచయాలతో తీసుకుని వచ్చేటువంటి ఆలోచన, లేకపోతే తిరుపతి ప్రజల్ని రాయలసీమ ప్రజలందరినీ కూడా ఒక ఉద్యమం లాగా తీసుకుని వెళ్ళాలని ఆలోచన? నాకు 50 ఏళ్ళు పూర్తయినాయి రాజకీయాల్లో. నాకు రెచ్చగొట్టి ఉచ్చగొట్టి ఎన్ని నాకు ఇష్టం లేదు. శాంతి స్వభావం నేను. నాకు ఇది చెయ్యాలని మనసుకు వచ్చింది, చేసి చూపిస్తాను. ఏం పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. నాకు మీకు తెలియని విషయాలు చాలా 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 ఉన్నాయి. నేను కూడా చెప్పని విషయాలు కూడా చాలా ఉన్నాయి. నన్ను ఊరికే ఇదిగో చింతామోహన్ అనుకుంటున్నారు, నేను చేసి చూపిస్తా. అయ్యా ఎందుకు చేయలేకపోయినాం? అది కాదా, ఆపు, నేను ఒప్పుకోను దానికి, నీకు చేసి పెడతా. అది ఎత్తుకోపోయి వాళ్ళు చిన్న ఆయన ప్రయోజనాలు వినవయ్యా, మా మాటలు కూడా వినవయ్యా, మా పేదోళ్ళ మాటలు. నువ్వు కోటీశ్వర్ల మాటలే మాట్లాడుతున్నావు. మరి ఆయన మా చిన్న ఆయన ప్రయోజనాలు కాపాడేదానికి దుగరాజపట్టణ ఓడరేవుని రామాయపట్నాన్ని తీసుకెళ్ళాడు. చిన్న ఆయనకి ఆడ భూములు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకోబోయాడు అక్కడికి? అక్కడ ఉన్నటువంటి చింతా విశ్వేశ్వరరావు ఆయనకు బంధువు. ఆయన ప్రయోజనాలు కాపాడేదాని కొరక అదాని ఆయన ఆర్థిక ప్రయోజనాలు కాపాడేదాని కొరకగా దాన్ని నేను కష్టపడి తెచ్చిన దాన్ని ఆపాడు. ఇప్పుడు ఆత్మను రాజధానిని ఆత్మను నేను సవాలు విసురుతున్నా. ఎప్పుడు నీకేం తెలుసు? నువ్వు కొత్తగా నిన్న మొన్న వచ్చావు. నేను మాట్లాడిన ఊరు లేదు, ప్రాంతం లేదు, సమయం లేదు. కొత్తోడి పసోడి తమ్ముడు, ఈ కార్పొరేట్ నేను నీతో అన్నిటికీ రెడీ. నేను సీతారామ యేచూరు లాగా మాట్లాడబోతున్నాను. రా, ఏది నువ్వు చెప్పేది? ఏంటయ్యా చెప్పేది స్వామి? ఎందుకు ఆపిందంటావా? అది ఆపని ఆపకపోని నేను చెప్పు. ఇప్పుడు మీకు ఒక రీజన్ పార్టీ వైపు నుంచా లేదంటే కేంద్రం వైపు నుంచా? ఇప్పుడు మా సహచర జర్నలిస్ట్ కూడా అడిగారు, ప్రభుత్వాల సపోర్టుతో చేయగలరా లేదంటే ఇది వ్యక్తిగత అజెండా అంటారు. వ్యక్తిగత అజెండాని ఏ విధంగా సాధించగలరనే ధీమా ఉంది అని అడుగుతున్నారు. దాన్ని క్లారిఫై ఇవ్వండి. సాధిస్తానని కలగొడితే ఎట్లా? అట్లా కాదు కదా. నువ్వు నేను ఒకటి చెప్తా, ఇది నా స్ట్రాటజీ. నీకు చెప్పాలని లేదు మ్యాండేట్. చెప్పాలని లేదంటే పబ్లిక్ గా నిలబడి అడిగినప్పుడు చెప్పాలి. నేను కోటి ప్రెస్ కాన్ఫరెన్స్లు చేశా, నేను చెప్పను. ఇది రిజర్వ్డ్. ఎట్లా చేస్తాననేది నాకు వదిలిపెట్టు. గండి నేను చేసి చూపిస్తాను నీక. ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతారా? రైట్, థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి తప్పదు, మేము కూడా రెచ్చిపోక తప్పదు. కారణం ఏంటంటే
నేను ఆడ తిరుమలలో మాట్లాడితే 2 మాటలు రాస్తారు. తిరుపతి రాజధాని అంటే కింద కాలు కింద పెట్టి రాస్తారు. నేను నవ్వుకుంటున్నా, ఎంతకాలం రాస్తారు చూస్తాం. హెడ్లైన్స్లోనే రాసే రోజు వస్తుంది. థ్యాంక్ యూ సార్, ఏమనుకోబాకండి, ఎందుకంటే నువ్వు నా మిత్రుడివి. నువ్వు అడిగిన ప్రశ్నలకు నేను కూడా ఎమోషనల్గా మాట్లాడాలి. ఎమోషనల్ ఇష్యూ ఇది రాజధాని అనేది. రాయలసీమ ప్రయోజనాలు కాపాడాలంటే ఇది వేరే మార్గం ఇంకోటి ఉంటే చెప్పు, నేను వింటాను. చెప్పండి, వేరే మార్గం ఏదైనా ఉంటే చెప్పాయా, నేను కూడా వింటాను, సవినయంగా వింటా. చెప్పు. చూపిస్తాను అన్నానంటే చూపిస్తాను. సంతోషం కాదు, అది మహద్భాగ్యం. మీరందరూ బెంచ్ కార్లు తిరగాలని ఉంది. అయ్యా ఇది ఎన్నికలో ఇట్రా, ఎన్నికలు రాయా, నువ్వు రా, నేను చెప్తారా జవాబు. 2013 అక్టోబర్ 13వ తారీఖునే నేను జాబు రాసి ఉన్నాను రైటింగ్లో ప్రధానమంత్రి గారికి. ఆయన నాకు రిప్లై ఇచ్చున్నాడు అక్టోబర్ 31, 2013వ తారీఖున. నాకు దీనివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు. కానీ నేను చచ్చిన తర్వాత చింతామోహన్ అనేవాడు ఒక మంచి పని చేసి పోయాడు. ఎన్జి రంగా అని ఆయన 70 ఏళ్ళు నాడు అన్నాడు, తిరుపతిని రాజధాని చేయి. ఈ రోజుకు నేను అంటున్నాను, తప్పదు, ప్రతి మనిషి బతకాలి చచ్చిన తర్వాత. అందుకే నేను చేస్తున్నాను, చేసి చూపిస్తాను దీన్ని. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారయ్యా? రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.